హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను అలసంద వడలు అయితే తయారు చేస్తున్నాను. ఈ అలసంద వడలు చాలా క్రిస్పీగా, టేస్టీగా అయితే ఉంటాయి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక గ్లాస్ అలసందల్ని తీసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఇలా బాగా నానిపోయి ఉన్నాయండి. ఈ నీళ్ళన్నీ వంపేసి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని నేను గ్రైండర్లో అయితే వేసుకుంటున్నాను. కావాలంటే మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ ఆయిల్ కాగేలోపు ఈ పిండిలోకి కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పిండిని అయితే ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఇలా నేను కవర్ పైన చేసుకుంటున్నానండి. మీరు ఆయిల్ ప్యాకెట్ మీదైనా చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకొని గార్ షేప్లో ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఈ ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా కాలిన వాటిని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా 1 బై 1 చేస్తూ గారెలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.